మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు. అన్నా డిపిఓ గారు ఉన్నారంట. పరిస్థితి కనపడతా తప్పకుండా దానికి చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారితో మాట్లాడి డిసెంబర్ నుంచి ఏదైతే పని చేస్తున్నారు కూలీ గింటలు వాటర్ కానీ మధ్య కానీ ఒక జిల్లాకి వస్తారు, అన్ని జిల్లాలకి స్టేట్ వైజ్ కూడా వెంటనే రిలీజ్ చేశారు. పార్టీ వాళ్ళకి అనుకూలంగా వేస్తున్నారు. పని జరిగినట్టు సోషల్ జాతీయ మన ఏదైతే ఉపాధి హామీ పథకం సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి గారు మరియు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో 2006 సంవత్సరంలో మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేశారు మొట్టమొదటిసారిగా మన దేశంలోనే. అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలందరికీ కూడా పని లేని వాళ్ళందరికీ పని కల్పించి మరి యొక్క వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం ఆ రోజు ఏర్పాటు చేశారు. మరి ఈరోజు చూస్తే ఈ యొక్క పని పూర్తిగా నీరు గారిపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అవినీతి జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకంలో. మరి ఉపాధి హామీ పథకం మీద ఏదైతే కూలీలు ఉన్నారో వాళ్ళకు డిసెంబర్ నుంచి ఇంతవరకు 1000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరి వాటిని వెంటనే చెల్లించాలి. మరి ఈరోజు ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ మారిందో అప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి వాళ్ళకు సానుభూతి పరులు, వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఏం చెప్తే వాళ్ళు చేసేటువంటి వాళ్ళను ఈరోజు వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్గా పెట్టుకున్నారు. మరి వాళ్ళ ద్వారా పూర్తిగా అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి, దొంగ మాస్టర్లు వేయడం, మరి ఇనామీ అన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ పేర్లు వేసుకొని ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా దాన్ని నమోదు చేసుకొని వాళ్ళ పేరు మీద మాస్టర్లు వేసుకుంటున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇంతే కాకుండా మరి ఇప్పుడైతే మనకు ఇంత ఎండల్లో కూడా ఈరోజు 45 డిగ్రీల ఎండ ఉంది. మరి ఇలాంటి ఎండల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
మరి ఆ పని చేసేటువంటి కూలీలకు మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ చాలామంది ఇబ్బంది పడి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ఆ దేవుడే దిక్కు, వాళ్ళకి ఆ విధంగా ఈరోజు పరిస్థితి. ఇదంతా ఉపాధి హామీ పథకం నీరు గారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరికీ కూడా ఏదైతే వేతనాలు మరి ఇంత కష్టపడి చేస్తూ ఉంటే ఈరోజు మరి వేతనాలు రాకపోతే వాళ్ళు ఎట్లా జీవనోపాధి సాగుద్ది అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ర్యాలీ చేస్తూ మరి కలెక్టర్లందరికీ కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే స్పందించి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. ఏదైతే ఈ యొక్క అవినీతి జరుగుతూ ఉందో ఉపాధి హామీ పనిలో వాటన్నింటిని కూడా అరికట్టాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు నన్నెబైన రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధి హామీ నిధులను కూడా మింగేస్తూ గత డిసెంబర్ నుంచి ఈరోజు వరకు కూడా కూలీలు విడుదల చేయకపోవడం అనేది, సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చినా కూడా స్టేట్లో ఆ ఫండ్స్ను వాడుకొని దారి మళ్ళించి ఆ ఫండ్స్ని ప్రజలకు అందించకుండా ఈరోజు కూడా కూలీల పొట్టగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గతంలో 25,000 కోట్ల పని దినాలని మనం కల్పిస్తే ఈరోజు 18,000 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం. ఎంతోమంది పేదవాళ్ళని పార్టీల పేర్లు చెప్పి, కులాల పేర్లు చెప్తూ, పార్టీలకు మీరు ఈ పార్టీ మా పార్టీకి ఓట్లేయలేదు అని చెప్తూ జాబ్ కార్డులు తొలగించి వాళ్ళ పొట్టగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. పేద ప్రజల పొట్టగొడితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మీరు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా విడుదల చేయాల్సినటువంటి 1000 కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లులని ఖచ్చితంగా తక్షణమే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ అలవెన్స్ ఉండేది. ఎవరికైనా అక్కడ దెబ్బలు తగిలితే ఆ దెబ్బలకు సంబంధించి మెడికల్ అలవెన్స్ ఉండేది. మెడికల్కి సంబంధించినటువంటి బిల్లులు అయ్యి ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్య కాలంలో దాన్ని సంపూర్ణంగా నాశనం చేశారు. తిరిగి 2019లో మహానుభావుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పేద ప్రజలకి మెడికల్ అలవెన్స్ మళ్ళీ తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఎక్కడా కూడా పని జరిగే దగ్గర ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్ళకి అందించేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చెప్తా ఉన్నాం, తక్షణమే డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి 1000 కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అలవెన్స్ని ఈరోజు ఎండలు భయంకరంగా ఉంటున్నాయి. ఈ ఎండల్లో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కావచ్చు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.